సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీ సాయి కృష్ణ రామశివ మారుచ్ఛాది రూపాయ నమః. ఓం శ్రీ సాయి శేషసాయినే నమః. ఓం శ్రీ సాయి గోదావరి తట షిరిడి వాసినే నమః. హలో గాయస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గాయస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే సాయిబాబా దివ్య పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ దివ్య పూజ అనేది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను. కాకపోతే శ్రీశాంత్ పుట్టాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక బాబా పూజ చేసుకున్న రోజైతే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. బాబా అయితే ఎలా అంటే పిలిస్తే పలుకుతాడనమాట. ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఆపదలో ఉన్నా సరే ఒక్కసారి బాబా దగ్గర కూర్చొని మన కష్టాలు చెప్పుకుంటూ ఆయన పిలిచామంటే సాయిబాబా నిజంగా చాలా సాయం అయితే చేస్తారండి. కులమతాలకు ఎటువంటి సంబంధం లేదండి. ఎవరైనా సరే బాబా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సమస్యలో ఉన్నా, ఏదైనా ఆపదలో ఉన్నా, మనకి ఎటువంటి బాధ కలిగినా సరే ఒక సంకల్పం చేసుకొని ఈ దివ్య పూజ అయితే చేసుకున్నా ఉంటే తప్పకుండా ఆ కోరిక అయితే నెరవేరుతుందండి. అలాగే ఆ సమస్య నుండి అయితే బయటపడేస్తారా సాయిబాబా. నాకు చిన్న బాధ కలిగిన, ఏదైనా మనసు బాగాలేకపోయినా సరే ఆ బాబా దగ్గర కూర్చొని చెప్పుకున్నానంటే నాకు వెంటనే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక ధర్మబద్ధమైన కోరిక కోరుకొని ఆ బాబాని వేడుకుంటే ఆయన మన వెంటే ఉండి మనకైతే సాయం చేస్తారనమాట. సో ఇప్పుడైతే సాయి దివ్య పూజ ఎలా చేయాలో చెప్తానండి నేను. సో ఈ పూజ అనేది గురువారం మాత్రమే చేయాలండి. అంటే గురువారం నాడే మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఈ దివ్య పూజను మొదలుపెట్టే ముందు 5, 7, 11, 21 గురువారాలు పూజ చేయడానికి అయితే సంకల్పం చేసుకోవాలి ముందు. ఈ దివ్య పూజను కేవలం స్త్రీలు మాత్రమే కాదండి, పురుషులు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఈ దివ్య పూజ జాతి, మత, కుల, ధర్మ భేదాలు లేకుండా ఎవరైనా చేసుకోవచ్చండి. ఈ దివ్య పూజ సంపూర్ణ శ్రద్ధ కలిగి మరియు పవిత్రమైన భావంతో చేయాలి. ఈ దివ్య పూజ ఉపవాసం చేసి అయితే చేయకూడదండి. అంటే దివ్య పూజ చేసేవాళ్ళు ముందు టిఫిన్ కానీ ఏదైనా భోజనం కానీ చేసి అప్పుడు చేయాలన్నమాట పూజని. ఇదైతే చాలా సింపుల్ పూజ అండి, అలాగే చాలా గొప్ప పూజ అన్నమాట. ఎలా అంటే చిన్న పూజతో ఎక్కువ సహాయాన్ని అయితే పొందొచ్చు అనమాట. సో దివ్య పూజ చేసే ముందైతే అరిచేతంతో ఒక తెల్ల రుమాలు తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచి దాన్ని తీసి ఎండబెట్టి తయారుగా ఉంచుకోవాలండి ముందుగానే. సో గురువారం నాడు తూర్పు దిశలో బాబాగారి ప్రతిమ లేదా ఫోటో కూర్చోబెట్టి చిన్న ఆసనం తయారు చేసుకోవాలి. ఆసనంపై స్వచ్ఛమైన బట్టను పరిచి బాబాగారిని కూర్చోబెట్టాలి. తర్వాత బాబాగారికి చందన తిలకం పెట్టి తమరి శ్రద్ధ, భక్తి, శక్తిని బట్టి సుగంధ పుష్పాలను మాలగా చేసి బాబాగారి మెడలో వేయవచ్చు. నేతి దీపం వెలిగించాలి. అలాగే అగరబత్తి, ధూపం కూడా వెలిగించాలి. బాబాగారి పూజలో శ్రీ గణేష్ మరియు మీ కులదేవాలు ఉంటారు కదా, వాళ్ళ ఫోటోలు, ప్రతిమలు కూడా కూర్చోబెట్టచ్చు. మనం పూజకు మొత్తం సిద్ధం చేసుకొని బాబాగారి ఎదుట కూర్చొని ఆరబెట్టి ఉంచిన పసుపు రుమాల్లో ₹1 లేదా ₹2 బిళ్ళల, అంటే ₹2 బిళ్ళ కానీ పెట్టి మీ మనసులో కోరికను బాబాగారికి చెప్పుకొని ఆ కోరికను తీర్చమని మనసారా ప్రార్థిస్తూ 5, 7, 11, 21 గురువారాలు ఈ పూజను చేయడానికి మొక్కుకొని ముడి కట్టాలి. అంటే ముడుపు కట్టాలన్నమాట. ఆ ముడిని బాబాగారి శ్రీ చరణంలో ఉంచాలి. అంటే బాబాగారి పాదాల దగ్గర అయితే ఉంచాలండి. మొక్కుముడి మొదటి గురువారం మాత్రమే కట్టాలి. ఇంకా మిగిలిన వారాలైతే మళ్ళీ కట్టనవసరం లేదు. దివ్య పూజ చేసే ముందు మీ వద్ద కొన్ని విడిపూలు అయితే ఉంచుకోవాలండి. పుస్తకం అయితే ఉంటుంది కదా, సాయి దివ్య పూజ పుస్తకం అయితే ఉంటుందండి. ఆ పుస్తకాన్ని కూడా నేను మీకు చూపిస్తానమాట. ఆ పుస్తకంలో ఇచ్చిన ముందుగా సాయిబాబా స్వరూపానికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత సాయిబాబా అష్టోత్తర శతనామావళి అయితే ఉంటుందన్నమాట. ఆ శతనామావళి అయితే చదువుకోవాలి. ఓం శ్రీ సాయి యోగక్షేమ వహాయ నమః. ఓం శ్రీ సాయి ఆపద్ బాంధవాయ నమః. ఓం శ్రీ సాయి మార్గ బంధవే నమః. ఓం శ్రీ సాయి భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః. అష్టోత్తరం చేసేటప్పుడైతే పూలు కానీ రేకులు కానీ బాబాగారి ఫోటో వద్ద లేదా బాబాగారి ప్రతిమ పైన వేస్తూ ఉండాలి. తర్వాత దివ్య పూజలో ఇవ్వబడిన 6 అధ్యాయాలు అయితే చదవాలండి. 6 అధ్యాయాలు అంటే 6 కథలు అయితే ఉంటాయి అన్నమాట. సాయిబాబా గారి
అంటే సాయిబాబా గారు పూజ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఫలితం దక్కింది అనేది ఆ పూజలో ఉంటుంది, ఆ కథలో ఉంటుందన్నమాట. కథల్లో అయితే సాయిబాబా గారి మహిమ అయితే తెలుస్తుంది అనమాట. మనం చదువుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ కథలు చదివేటప్పుడు. సో ఆ కథలు అన్నీ చదివిన తర్వాత శ్రీ సాయి స్మరణ చేయాలన్నమాట. తర్వాత అయితే నైవేద్యం పెట్టాలన్నమాట. నైవేద్యానికి అయితే కంపల్సరీగా కిచిడీని అయితే ప్రసాదంగా పెట్టాలన్నమాట. పెసరపప్పుతో చేసిన పులగం అన్నమాట అది. సో ఆ కిచిడీని ప్రసాదంగా పెట్టాలి. ఇంకా తర్వాత మీరు ఏ ప్రసాదాన్ని పెట్టుకోవచ్చు అనమాట. కంపల్సరీగా కిచిడీని అయితే పెట్టాలన్నమాట. ఆ తర్వాత బాబా గారికి ధూపాన్ని అయితే వేయాలండి. ధూపం అంటే సాయిబాబా గారికి చాలా ఇష్టం అనమాట. అందుకని పూజా మందిరం అంతా ధూపంతో నింపేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ ధూపం అక్కడ బాబా గారి వద్ద వేసిన తర్వాత ఇంటి నిండా ధూపాన్ని వేసుకుంటే మనకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందన్నమాట. చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. అలాగే ఆ తర్వాత హారతి అయితే ఇవ్వాలండి. మీకు హారతి పాట వస్తే పాడుతూ ఇవ్వచ్చు అనమాట. హారతి పాట అన్న హారతి అన్న బాబా గారికి చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఒకవేళ మీకు రాలేదనుకోండి ఫోన్లో అయినా పెట్టుకొని చెప్పేసి హారతి అయితే ఇవ్వండి అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు మొక్కుకున్న ఆఖరి గురువారం అయితే సేమ్ సాయి దివ్య పూజ చేసుకొని ఆ తర్వాత అయితే ఆ గురువారం రోజు ముత్తైదులకు కానీ అలాగే ఆడపిల్లలు కానీ మగవారు కానీ పిల్లలైనా పెద్దలైనా ఎంతమందినైతే మీరు పిలవగలిగితే అంతమందిని పిలిచి కిచిడీని ప్రసాదంగా ఇచ్చి ఈ సాయి దివ్య పూజ పుస్తకాన్ని అయితే 5, 11, 21, 51, 101 ఎన్ని పుస్తకాలైనా సరే పంచవచ్చండి. మన సద్గురు మహిమను చాటి చెప్పే ఈ దివ్య పూజ పుస్తకం ఎవరైనా సరే ఎన్నైనా పంచవచ్చండి. ఎన్ని ఎక్కువ పంచగలరో అంత ఎక్కువ ఫలితం అయితే దొరుకుతుందనమాట. శ్రీ సాయి ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది. ఈ దివ్య పూజ ఏమీ తినకుండా అయితే చేయకూడదండి. బాబా గారికి ఉపవాసం చేయటం ఇష్టం ఉండదు. అందుచే భక్తులు పలహారం భోజనం తప్పకుండా తీసుకోవాలి. బాబా గారు చెప్పేవారు, ఎవరైనా ఖాళీ కడుపుతో నన్ను స్మరిస్తే నా పూజ చేస్తే నేను స్వీకరించను. ఒకసారి మొక్కుకొని దివ్య పూజ పూర్తి చేసిన తర్వాత మరొకసారి కానీ ఎన్నిసార్లైనా సరే దివ్య పూజ సంకల్పించి పద్ధతిగా పూర్తి చేయొచ్చండి. మధ్యలో ఏదైనా గురువారం మీరు పుణ్యతీర్థంగా పోవటం వల్లనో లేదా మాసధర్మం వల్లనో పూజ చేయలేకపోతే ఆ గురువారం లెక్కలోకి తీసుకోకూడదు. తరువాత వారం పూజను కొనసాగించాలండి. ఎప్పుడైనా సాయిబాబా దివ్య పూజ చేసేటప్పుడైతే ఫస్ట్ గురువారం చేసిన తర్వాత రెండో గురువారం కంపల్సరీగా చేసేలా చూసుకోండి. 2 గురువారాలు చేసిన తర్వాత ఏదైనా ఆటంకాలు వస్తే మిగిలిన గురువారాలు అయితే ఆటంకం అయిపోయిన తర్వాత అయితే కొనసాగించవచ్చు. అలా కాకుండా ఫస్ట్ గురువారం అయిపోయిన తర్వాత రెండో గురువారమే ఆటంకం వస్తే ఫస్ట్ గురువారం అయితే లెక్కలోకి రాదండి. సో అందుకని ఎప్పుడైనా సరే ఆటంకాలు అయిపోయిన తర్వాత అయితే ప్రారంభించండి. అప్పుడు వరుసని 2 వారాలు అయితే కుదురుతుందన్నమాట. సో ఇలా మొక్కుకున్న గురువారాలను పూర్తి చేయాలి. ఈ సంకల్పం అనేది మీ ఇంట్లోనే పూజా మందిరంలో తీసుకోవాలండి. మనం మొక్కుకున్న గురువారాలన్నీ అయిపోయిన తర్వాత ముడుపుని ఏం చేయాలి ఏంటనేది నేను నెక్స్ట్ గురువారం పూజలో చెప్తానండి. కంపల్సరీగా అయితే వీడియో కూడా చూడండి. సాయిబాబా దివ్య పూజను అయితే ఇలా చేసుకోవాలండి. నేనైతే సక్సెస్ఫుల్గా మొదటి గురువారం అయితే నాది కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఈ వ్లాగ్ అనేది ఎలా ఉంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే బాబా గారి దివ్య పూజ మీరు కూడా ఎప్పుడైనా చేశారా లేదా అనేది కామెంట్లో చెప్పండి అండి. కొత్త వాళ్ళు మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఎవరికైనా ఉపయోగపడవచ్చు, అందుకని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సో ఈ పూజ అయితే చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.